హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇక చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్, జేఎన్టీయూకే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది అంటున్నారు కదండి. మరి వచ్చేసరికి రిజల్ట్స్ జనవరి 1st వస్తాయి అంటున్నారు చాలామంది. ఇక ఎగ్జామ్ పాస్ కావాలన్నా, మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలంటే ఎన్ని పేజీలు రాయాలి, ఎన్ని సైడ్లు రాయాలి అని చెప్పేసి చాలామంది కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. దాని గురించి చెప్పబోతున్నాను అనమాట. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఇక వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ట్యూషన్స్ కావాలన్నా ఏ కావాలన్నా. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే జేఎన్టీయూకే 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేట్, మార్క్స్ ఎంట్రీకి సంబంధించిన అప్డేట్ నేను ఇవ్వడం అయితే జరిగింది గత వీడియోలో. చూడని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే చూడండి. సో అన్ని రెగ్యులేషన్ వాళ్ళు అన్నారు. R23 దగ్గర నుంచి మొదలు తీసుకుంటే R16 వరకు ఉన్నారు. అయితే ఇక్కడ ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, రిజల్ట్స్ జనవరి 1st రోజు రిలీజ్ అవుతాయా అనేది మాట్లాడుకుంటే తర్వాత ముందు ఎన్ని పేజెస్ రాయాలి. సో ఒకటి, మీరు ఎన్ని పేజెస్ రాశారన్నది ఇంపార్టెంట్ కాదండి, కంటెంట్ కరెక్ట్గా ఉందా లేదా. సో కంటెంట్ లేకుండా మీరు ఎట్లా పడితే అట్లా రాస్తే మాత్రం మార్కులు పడవు. జేఎన్టీయూకే పేపర్ వాల్యుయేషన్ అనేది ఏదైనా కానివ్వండి, ఓకేనా. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎన్ని సైడ్స్ రాయాలని చెప్పేసి. సో నాకు తెలిసి కంటెంట్ కరెక్ట్గా ఉందనుకోండి, ఒక 2 మార్క్స్ క్వశ్చన్కి అయితే 4 లైన్స్ టు 5 లైన్స్ ఎనఫ్, సరిపోతుంది. అయినా ఇంకా కరెక్ట్గా ఉంటే కంటెంట్ ఇంకెక్కువే వస్తుంది, నో ప్రాబ్లం, యూ కెన్ రైట్. కానీ పేజీలు రాయకూడదు 2 మార్క్స్ క్వశ్చన్స్కి. R23 వాళ్ళు అయితే మామూలుగా మిగతా రెగ్యులేషన్ వాళ్ళకి ఆ షార్ట్ క్వశ్చన్స్ లేవు కాబట్టి, వాళ్ళు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా మాట్లాడుకుంటే మీరు కంటెంట్ కరెక్ట్గా రాస్తే 2 పేజీలు అంటే సైడ్ ఏ, సైడ్ బి, సైడ్ సి, సైడ్ డి 4 పేజీలు కరెక్ట్గా సరిపోతుంది ఒక క్వశ్చన్కి. మోర్ దాన్ ఎనఫ్. ఇంకా అంతకంటే ఎక్కువ రాసినా మీకు పేజెస్ తగ్గించారు కాబట్టి సరిపోవన్నమాట. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే పిచ్చి పిచ్చి కథలన్నీ రాసేసేసి పేజీకు 3 మార్కులు, 4 మార్కులు అని 2 మార్కులు ఇలా వేసుకుంటా ఉంటారు. అది పారదు, చివరికి వచ్చేప్పటికి ఫెయిల్ అయిపోయి ఉంటుంది. పాస్ మార్కులకి ఎప్పుడు రాయొద్దండి, ఎక్కువ మార్కులకే రాయండి, అప్పుడు పాస్ మార్కులు వస్తాయి. % మార్కులు రాస్తే అప్పుడు ఓ 10 మార్కులు తగ్గి వస్తాయి. ఈ దిద్దేవాడు కరెక్ట్గా చేసేవాడు కనుకైతే సెంటుకి రాస్తే సెంటు పడతాయి వేయాలంటే మార్కులు. ఇది పేపర్ వాల్యుయేషన్కి మీరు రాయాల్సిన విధి విధానం. ఇక రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే జనవరి 1st రోజు రిజల్ట్స్ రిలీజ్ అవుతాయా. సో జనవరి 1st రోజు ఇంతవరకు ఎప్పుడు కూడా రిజల్ట్స్ రిలీజ్ చేసిన దాఖలాలు ఇవ్వండి. మార్క్స్ ఎంట్రీ కనుక కంప్లీట్ అయిపోతే, సో ఇక వాళ్ళు రిలీజ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే చేస్తారు. ఎలాగో బుధవారం వచ్చింది కాబట్టి జనవరి 1st రోజు పొద్దున పూట కాదు, సాయంత్రం పూట చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. 31వ తారీఖు రిజల్ట్స్ రిలీజ్ చేస్తారంటే, ఒకసారి డిప్లొమా రిజల్ట్స్ రిలీజ్ చేశారు తెలంగాణలో 31st నైట్. సో 31st ఈవినింగ్ రిలీజ్ చేశారు. సో ఇంకా స్టూడెంట్స్ ఏం సెలబ్రేట్ చేసుకుంటారు అప్పుడు, పాస్ అయిన వాళ్ళు చేసుకుంటారు, పాస్ కాని వాళ్ళు ఇది కాదు. సో ఇక జేఎన్టీయూకే 2122 బీటెక్ అప్పుడు మార్క్స్ ఎంట్రీ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి నేనైతే భావించట్లేదు. ఒకవేళ అయిపోతే మాత్రం రిలీజ్ చేయాలనుకుంటే జనవరి 1st ఈవినింగ్కి రిలీజ్ చేస్తే ఛాన్స్ అయితే ఉంటుంది మ్యాక్సిమం. సో ఒకవేళ అది కూడా వర్కింగ్ డే అయితే, ఎందుకంటే తెలంగాణలో జేఎన్టీహెచ్ వచ్చేసరికి వర్కింగ్ డేని కన్సిడర్ చేసి సండే అయినా రిలీజ్ చేస్తారు ఏదైనా. సో ఇటు జేఎన్టీయూకే, జేఎన్టీఏ, జేఎన్టీజీబీ వచ్చేసరికి హాలిడే అయితే కనుక జనవరి 1st రోజు హాలిడే కనుక ఇస్తే, పబ్లిక్ హాలిడే అయితే, యూనివర్సిటీ హాలిడే ఉంటే రిలీజ్ చేయరు మ్యాక్సిమం, ఓకేనా. సో ఇదండి ఓవరాల్గా. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి కంపల్సరీ. అందరూ చూస్తున్నారు, షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, అసలు లైక్లే రావట్లేదు, సబ్స్క్రైబ్లు రావట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.